నేను అసలు ఎవరన్నా నాకు తెలిస్తేనే పోతాను. అసలు నేను ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది ఇంట్లోకి వచ్చి. ఓకే. నేను ఎవరింటికి వెళ్ళాలి. ఏ ఇంట్లో ఎవరుంటారో నాకు తెలియదు. కారు దిగితే ఇంట్లోకి, లిఫ్టు, మళ్ళీ లిఫ్ట్ దిగితే ఇక్కడ ఆగను. ఎవరైనా ఉంటే ఇక్కడ మాట్లాడతాను, కారు ఎక్కుతాను. ఎవరెవరు ఉన్నారు, ఏ ఇంటి ఎవరున్నారు కూడా నాకు తెలియదు సార్. నా క్యారెక్టర్ ఏంటంటే ఇంటికి ఆ ఇంటికి పోవటాలు అయ్యా నాకు అలవాట్లేదు. నాకు సినిమా యాక్టర్ కూడా నేను చిరంజీవి గారింటికి వెళ్ళేది ఎప్పుడన్నా, బాలకృష్ణ గారింటికి వెళ్ళేది ఎప్పుడన్నా ఏదైనా అవసరం ఉంటే. అందులో నేను ఆయన బర్త్డేలు వచ్చినప్పుడే ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పేవాడిని. మినిస్టర్గా కూడా పోయినా చిరంజీవి గారింటికి పోయి బర్త్డే విషయం చెప్పి వచ్చిన. ఒక్కసారి పోయినా. సరే బ్రహ్మానందం కోట అంటే ఇక నాకు ఫ్యామిలీ మెంబర్స్ కదా. అందులో కోట గారు బ్రహ్మానందం పక్క పక్కనే ఉండేది కదా మా ఇల్లు. ఓకే. ఎరా అని పిలిస్తే అనేది నేను. ఓకే. కనుక వచ్చేటప్పుడు పోయేటోళ్ళం. ఇక్కడికి వచ్చినాక కూడా బంద్ అయింది. మీది కోట గారి కాంబినేషను ఇక్కడ అభిమానులు తెలుగు ప్రేక్షకులే కాకుండా డైరెక్టర్లు కూడా బాగా ఎంజాయ్ చేసేవారు తీసేటప్పుడు. అలా బాగా ఎంజాయ్ చేసిన డైరెక్టర్లు మాట్లాడేవాళ్ళు మీ గురించి బాగా ఎట్లా ఉంటున్నప్పుడు? అయ్యో అందరూ డైరెక్టర్ అందరూ షూటింగ్ ది గ్రేట్ దాసరి గారు, ది గ్రేట్ రాఘవేంద్రరావు గారు కూడా నవ్వుకునేటోళ్ళు. సెట్స్లోనే నవ్వుకునేవారా సార్? అవును అవును. అందరు డైరెక్టర్, బి గోపాల్ గారు, శరతన్న, ఎస్వి కృష్ణారెడ్డి గారు అందరూ డైరెక్టర్. ఇక ఇవి అయితే ఆడుకునేవాడు మాతో ఆటే. అసలు క్యారెక్టర్లు ఎట్లా ఆయనే రాసేవాడు కదా. ఇవి కూడా మాతో బాగా ఎంజాయ్ చేసేవాడు. అందరు డైరెక్టర్లు ప్రేమించిండ్రండి, అది మా అదృష్టం. అందరు హీరోలు ప్రేమించిండ్రండి, అది నా అదృష్టం. హీరోలు హీరోయిన్లు అందరూ కూడా అభిమానించారండి. సార్ భగవంతుడు గొప్ప జన్మనిచ్చాడు నాకు, గొప్ప జన్మనిచ్చాడు. ధన్యవాదాలు. సార్ ఇప్పుడు నార్మల్గా ఏ నాయకుడు అయినా కూడా ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ వస్తేనే గొప్ప అనుకుంటారు. అలాంటిది మీకు ఒక మంచి పార్టీలో టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినారు, మంత్రి అయినారు. అంతో ముందుకు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినారు, ఇటు రాజకీయాల్లో సక్సెస్ అయినారు. ఏమనిపిస్తుంది సార్ తలుచు? అది గోల్డెన్ లైఫ్ తమ్ముడు. కొందరికి అది భగవంతుడు ఇస్తాడు. నేను స్టూడెంట్గా నెంబర్ 1, ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా నెంబర్ 1. అది నా అదృష్టం. క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్, అన్ని గేమ్స్ ఆడేవాడిని. స్కూల్ డే జరిగితే ప్రైజ్లన్నీ నాకే వచ్చేటి. అది నా అదృష్టం. మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సార్, చిన్నతనంలో నాన్న చనిపోయినారు, అమ్మ చనిపోయింది. మీరు 9 years ఉన్నప్పుడు నాన్న చనిపోయారు, డిగ్రీలో ఉన్నప్పుడు సార్. ఓకే. అది కూడా యంగ్ ఏజ్ కదా సార్, అంటే అప్పటికే లోకజ్ఞానం తెలుస్తూ ఉంటుంది. పెళ్లి కూడా అయింది నాకు. నేను డిగ్రీ చదివేటప్పుడే పెళ్లి చేసి. ఓకే సార్. ఆ తర్వాత మీరు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా ఎట్లా ఆ స్థాయికి ఎట్లా దిగినారు సార్? ఎవరు బాగా సపోర్ట్ ఇచ్చినారు మీకు? ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను డిగ్రీ పాస్ అయినా, ఎంఏ చదవాలనుకున్నా, పొలిటికల్ సైన్స్ ఉస్మానియా జాయిన్ అయిన 1 yearకి నాకు ఫస్ట్ కాల్ లెటర్. ఇది ఫస్ట్ కాల్ లెటర్ అంటే అది ఇక అసలు ఏదో వాడికి ఏదో స్వర్గలోకానికి టికెట్ వచ్చినట్టుగా నేను ఫీలింగు. ఫస్ట్ కాల్ లెటర్ వచ్చింది నీకు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చింది, నువ్వు ఇంటర్వ్యూకి పోవాలంటే ఇక నేను పోనంటే ఇక మా నాన్న అందరూ, మా చుట్టాలు, మా మేనమా అందరూ బాధపడ్డారు. ఇంతమంది బాధపడతారండి. నేను ఎంఏ చదవాలి, నాకు బ్రేక్ అయింది ఎమ్మెల్యే అని బాధగా వెళ్ళాను ఇంటర్వ్యూకి. మా బావమరిది ఒకడు నా సర్టిఫికెట్లన్నీ ఇంత పెద్ద కట్ట తీసుకొని వచ్చేవాడు. బాబు మోహన్ అని పిలవగానే నేను లోపలికి పోతున్నా, వాడు తెచ్చి నా చేతుల్లో పెట్టాడు. అంటే ముందే నేను సర్టిఫికెట్ లేదు పోయినా. సర్టిఫికెట్ కూడా తీసుకోలేదు ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ కార్డు తీసుకొని పోయినా. పురి అని బాబా అని పిలుస్తుంటే అట్నే పోయి కలెక్టర్ గారి టేబుల్ మీద పెట్టాం. అమ్మా సారీ సార్ అన్న కలెక్టర్ని. ఇట్లా చూసి నవ్విండు. దాంట్లో నన్ను విచిత్రంగా చూస్తున్నాడు నన్ను. అంటే నేను తెలుసు జాయింట్ కలెక్టర్ ఇద్దరు, ఆ బుషెట్ మీద ఇన్సెట్టు లేదు. దాన్ని ఏం అడగలేదు, నన్ను చూసి నవ్వారు. సారీ అనగానే ఓకే యూ కెన్ గో అన్నారు. సార్ దొబ్బింది ఉద్యోగం. నాకు ఆ ఉద్యోగం పోవటమే కదా కావాలా అని మళ్ళీ సర్టిఫికెట్లను తీసుకొని బయటికి వెళ్ళిపోయాను.
రేపు వీడు ఇట్ట పోయి ఇటు వచ్చిండు అనుకున్నారు. లిస్ట్ పెట్టారు అయిపోగానే 120 మంది ఇంటర్వ్యూ పోయాను. సరే 18 మంది సెలెక్ట్ అయ్యారు. 18లో నేను ఒకరిని. అమ్మని అమ్మ వీడు ఇట్ట పోయి అట్టు వచ్చిండు, ఎట్ట సెలెక్ట్ అయ్యాడు. ఓకే. టెన్షన్ అంటే మన సుడి అంతే. లవ్ మ్యారేజ్ సార్ మీరు? లవ్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే? డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉన్నా. సరే ఇక ఫైనల్గా ఏంటంటే మీరు ఈ గార్డెన్స్లో ఉన్నారు, ఏది ఇక్కడ ఈ నెక్టార్ గార్డెన్స్. మీ దగ్గర రావాలన్నా కూడా మీకు ఫోన్ చేయాలి మామూలుగా ఎవరైనా? నా కోసం కాదు, నెక్టార్ గార్డెన్ రూల్స్ అయ్యి. ఓకే. కానీ ఆందోళన నుంచి పబ్లిక్ బాబు మోహన్ గారిని, మా నాయకుడిని కలవాలని పుట్టినరోజు అప్పుడన్నా పండుగలు అప్పుడన్నా రావాలంటే ఖచ్చితంగా మీకు ఫోన్ చేయాలి సార్, లేకపోతే చెప్తే పంపించేస్తారు? నాకు ఎవరు వచ్చినా ఫోన్ చేయాలి, నా కోసం కాదు, పోలీసే ఫోన్ చేసి రావాలి. ఓకే ఓకే. ఇక్కడ రూల్స్ అట్లా పెట్టుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా వివివివిఐపీస్, నేను ఒక్కనే పూర్. శ్రీ చైతన్య కాలేజ్ విన్నావా? అవును సార్. ఆ ఓనర్ గీనే ఉంటాడు అపార్ట్మెంట్. ఓకే. ఎన్టీఆర్ పెద్ద కొడుకు గానే ఉంటాడు. గుంటూరు ఎంపీ ఆయన కూతురు వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ గార్డెన్స్లోనే. అట్లా ఈ ఇంటి ఎదురుగా డాక్టర్ మొగుడు పెళ్ళాలు. ఓకే. 10 రోజులు అమెరికా, 10 రోజులు ఇక్కడ ఉంటారు. అట్లా ఒక 30-40 కుటుంబాలు డైలీ ఫ్లైట్లలోనే ఉండే కుటుంబాలు ఉన్నాయి. ఓకే. అంతటి టాప్ మోస్ట్. మీరు ఇక్కడ ఒక 2 గంటలు నిలబడండి, ఒక్క మనిషి కూడా బయట కనపడ్డు, బిజీగా ఉంటారు, డీసెంట్, బయటికి రారు, వాయిస్ వినపడదు, అవన్నీ ఉండవు. ఇది ఒక సిస్టమేటిక్ ఇది. అందుకే నేను ఇది కొనుక్కున్నా. నాకు ఫిలిం నగర్లో ఏమైందంటే మొత్తం స్లమ్ అయిపోయింది. గోడలు దూకటం, దొంగతనాలు చేయటం, రాత్రులు బయట ఏదైనా ఏది పెట్టినా కట్రాయర్ పెట్టినా కూడా పోయేది. అంత స్లమ్ అయిపోయింది. నాకు ఇది తెలుసు కానీ అప్పుడప్పుడు వచ్చేది డేవిడ్ రాజు గారు, కేపాల్ గారు బ్రదర్ ఇంటికి. ఓకే. అమ్మ ఎంత టీషర్ట్గా ఉందే, ఇప్పుడన్నా అవకాశం ఉంటే ఇక్కడ కొనాలనుకున్నాను. సరే పెద్దబాబు చనిపోయాడు, 1 year తర్వాత ఎందుకో ఇక ఉండబుద్ధి కాలేదు, అక్కడ స్థలం మారాలా. అయితే ఆ ఇల్లు అంతే ఉంచి నేను రెంట్కి వచ్చిన ఇక్కడ అపార్ట్మెంట్లో. ఇది అమ్మకానికి వచ్చింది 2 years. నేను ఇక్కడికి రెంట్కి వచ్చిన 2 yearsకి అమ్మ ఇక దీన్ని పోనీయొద్దని వెంటనే అడ్వాన్స్ ఇచ్చి పారేసిన. ఫిలిం నగర్ ఇల్లు అమ్మిన, ఇది కొన్నా. ఓకే. అంటే వారం రోజుల్లోనే నేను అడ్వాన్స్ ఇచ్చిన, బోర్డు పెట్టిన, 2 let, బేరం వచ్చింది, సేల్ అన్న, వెంటనే రిజిస్ట్రేషన్ అన్న. రిజిస్టర్ ఆఫీసర్ అరే మీరు 3 నెలలు అన్నారు కదా సార్ అంటే, అట్లా కలిసి వచ్చింది, ఇది రిజిస్ట్రేషన్ అది సేల్ అని చెప్పిన. 2 ఒకసారి అట్లా కొన్నది. కొని అంటే కొంచెం బాగు చేసుకున్నాను సార్. వైట్ పేపర్ మీది, మీ లైఫ్ వైట్ పేపర్. ఎందుకంటే వైట్ పేపరు పొలిటీషియన్గా ఉండి 25 సంవత్సరాలు ఉండి అబద్ధం ఆడకుండా కుదరదు తమ్ముడు, లంచం తీసుకోకుండా నడపలేవు తమ్ముడు. అలాంటిది నేను అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, పర్సంటేజీలు తీసుకోలేదు, కాంట్రాక్టర్ చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి సొమ్ము తినలేదు. అందుకే వైట్ పేపర్. వైట్ పేపర్ లాంటి మీకు మైనస్ పాయింట్ మీ కోపమే అని చెప్పి చాలామంది అంటుంటారు. తప్పును సహించను అంతే. అంటే ఆవేశం వస్తే కంట్రోల్, ఆవేశం కాదు, నో బీపీ, నో నథింగ్. తప్పు చేస్తే సహించను. ఎవడైనా కానీ, ఎంతటి వాడైనా కానీ. నేను ఆర్డీఓలను కూడా సస్పెండ్ చేసిన, ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేసిన. మీరు తిట్టినది వైరల్ అయింది. తిట్టిన తమ్ముడు 6 నెలలు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిన తమ్ముడు. అవును సార్. దానికి సీఎం గారు ఇనాగ్రేషన్కి వస్తున్నాను ఒప్పుకున్నాడు తమ్ముడు. ఓకే. మీ సొంత కాలేజ్? నా కాన్స్టిట్యున్సీలో కాలేజ్ నుంచి రోడ్డుకు దారి లేదు తమ్ముడు. ఇక్కడనేమో ల్యాండ్స్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని ఉన్నారు రైతులు, దొంగనా కొడుకులు. రైతులు కాదు, కబ్జాలు పెట్టారు కొందరు. ఆ పక్క వాడు కబ్జాలు పెట్టి నాకు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటాయి, యాజ్ పర్ మ్యాప్ మార్కింగ్ ఇచ్చేయమంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాడి 6 నెలల నుంచి ఫౌండేషన్ వేసిన కాడ నుంచి ఇనాగ్రేషన్కి వచ్చిన దాకా బిల్డింగ్ వాడు రోడ్డు మార్కింగ్ వెళ్ళి తమ్ముడు. వచ్చేది సీఎం, చూపిస్తా. నువ్వు గనక ½ an hourలో వస్తున్నా, మార్కింగ్ ఇవ్వలేదు అనుకో, రేపు సీఎం రాగానే ఇది సార్ అని చెప్పి నేను సస్పెండ్ చేయకపోతే నా పేరు బాబు మన కాదు అని అన్నా. దానికి స్క్రోలింగ్
ఓకే. ఓన్లీ ఇక ఏదేదో వాడిని ఇచ్చినట్టుగా వాడిని ఏదో అన్నట్టుగా అది కూడా నేను ఇట్లా మాట్లాడినా నేను ఒక దగ్గర అప్పుడే ఫోన్ చేసి కూర్చున్నా ఒక పొలంలో కూర్చున్నట్టు పొలంలో వస్తున్నానని అన్న నేను వచ్చేసరికి మార్కింగ్ ఇచ్చినాడు అయిపోయింది, రోడ్డు పడిపోయింది. మార్కింగ్ ఇచ్చిండు ఈవినింగ్ 6 గట్ల తెల్లవారుసరికి రోడ్ వేసిన 35 పోల్స్తో కరెంటు లైట్లు కూడా వెలిగించి పారేసిన నైట్ అక్కడే ఉన్నాం కారు జీప్ మీద కూర్చొని మన బండి మీద కూర్చొని నైట్ రోడ్డు వేసిన రోడ్డుకు పోల్స్ వేసి కరెంటు లైట్లు కూడా వెలిగించి పారేసిన. ఓకే. దట్ ఈస్ బాబుమోహన్ పిల్లల కోసం. మళ్ళీ ఇప్పుడు వీడు ఆ క్రాంతి కిరణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం ఆ దారి బంద్ చేయించింది. పిల్లలంతా చుట్టూ తిరిగి కొండల రాళ్ళల్లోంచి గుట్టల్లోంచి ఆడపిల్లలు కూడా పాపం రోడ్డుకు వస్తున్నారు. మరి ఎట్లా సార్ ఇప్పుడు దానికోసం నేనేం చేస్తే ఇప్పుడు నాకేం పవర్ ఉంది, నేను అక్కడ ఎమ్మెల్యేని కాదు. ఇక నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయి ఉంటే నేను తొక్కేవాడిని. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మంత్రి కూడా ఉన్నాడు కదా సార్, మంత్రిగా కూడా మరి అది ఆయన చూసుకోవాలి. అది నా విషయం నేను మాట్లాడను, ఎందుకంటే నా డ్యూటీ అయిపోయింది. ఇక బహుశా ఆందోళన కాన్ఫరెన్స్లో అడుగు పెట్టొద్దని డిసైడ్ అయ్యాను.